మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. అమ్మా, ఇక్కడ అగరబత్తి కర్పూరం కనిపించట్లేదమ్మా. అయ్యో, ఇప్పుడే తీసుకొస్తాను పంతులు గారు. అత్తయ్య. లక్ష్మి, ఇప్పుడే వస్తాను. అత్తయ్య. లక్ష్మి, ఒకసారి బయటికి రామ్మా. రా. చెప్పమ్మా లక్ష్మి, ఏ నిజం చెప్పాలనుకుంటున్నావు? అది మామయ్య. చెప్పమ్మా. హరిని కూడా నిజం చెప్పు నిజం చెప్పమని అడుగుతున్నా కదా, ఏంటా నిజం? అంతలాగా ఏ నిజం దాగుందో నాకు తెలియాలి కదా. అదే మామయ్య, మీ అబ్బాయి అందరికీ అబద్ధం చెప్తున్నారు. ఈ పెళ్లి జరిగింది అబద్ధం చెప్పడం వల్లే. నాకు తెలుసు మామయ్య, ఇది విని మీరు షాక్ అవుతారని. ఇలాగే నా సాలరీ విషయంలో కూడా అత్తయ్యకి అబద్ధం చెప్పారు ఆయన. నాకు ఈ విషయం ముందే తెలుసమ్మా. అంటే మామయ్య, ఆయన చెప్పిన అబద్ధం మీకు ఇదివరకే తెలుసా? అవునమ్మా, మీకు సొంతిల్లుందని కూడా హరి అబద్ధం చెప్పాడని తెలుసు. మీ పెళ్లి కాకముందు నా ఫ్రెండ్ ఒకడు మీ పరిస్థితి గురించి వివరంగా చెప్పాడు. ఏంటి, మీకు నిజం తెలుసా? తెలిసి ఇలా సైలెంట్ గా ఎలా ఉన్నారు మామయ్య? అత్తయ్య ఇదంతా నిజం అనుకొని ఎంత సంతోషపడుతున్నారో తెలుసా? అబద్ధం అని తెలిస్తే ఆవిడ పరిస్థితి ఏంటి? మీ అబ్బాయి తప్పు చేస్తుంటే మీరైనా దండించరేంటి మామయ్య? పైగా మీరు కూడా నిజం తెలుసుకుని మౌనంగా ఉన్నారు. వాడికే కాదమ్మా, నాకు వేరే దారి లేక మౌనంగా ఉండిపోయానమ్మా. అమ్మా లక్ష్మి, జీవితంలో తప్పుల కంటే మంచి జరగడం ముఖ్యం. నిన్ను చూడగానే నా కొడుక్కి తగ్గ కోడలవనుకున్నాను. నీలాగే మా అబ్బాయి కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. మనస్సాక్షికి విరుద్ధంగా ఎలా బ్రతకగలవు నాన్న అని అడిగేవాడు. అలాంటివాడు ఇంత పెద్ద అబద్ధం చెప్పడానికి కారణం నీ మీద వాడికున్న ప్రేమ, వాళ్ళ అమ్మ మీదున్న భయం. అవునమ్మా, మీ అత్తయ్యకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా డబ్బే ఎక్కువ. వదినా, రండి కాఫీ తాగుదురు గాని. అఖిల, నిఖిల, మీరు కూడా రండమ్మా. సింధు, నువ్వు కూడా రావే. రండి, కూర్చోండి. సింధు, కాఫీ ఇవ్వు. కూర్చోండి. ఇవ్వు. అవునదినా, మీరు రావడానికి ఇంత ఆలస్యమైందేంటి? మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. అయినా ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? అత్తయ్య గారు, మీరు ఎలా వచ్చారు? మా కారులోనే వచ్చాం బాబు, అందరం కలిసి. ఓ, మంచిదండి. భద్రావతి, వస్తున్నా. వదినా, మీరు తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సింధు, నాకు కూడా కొంచెం కాఫీ పట్టరామ్మా. అలాగే అన్నయ్య. బాబు ఇలా రా. ఇంట్లో ఎవరికి విషయం తెలియదు కదా? ప్రస్తుతానికైతే ఎవరికి తెలీదు, కానీ అబ్బా, తెలియకపోతే అంతే చాలు. ఎలాగైనా మెయింటైన్ చేయ బాబు.
ఏమైంది బావా? టెన్షన్గా ఉన్నారేంటి? ఏం లేదు అఖిల, ఇంట్లో ఎవరికి విషయం తెలియదు కానీ ఇప్పుడు తెలిసేలా ఉంది.